సో హే గాయ్స్, ఈరోజు మేము ముందుకైతే ఒక రౌడీని తీసుకొని వచ్చిన. ఎట్లాంటి రౌడీ అంటే విలేజ్ రౌడీ. ఈయన పేరు వచ్చేసి అజ్జీ నూబుడే అంటారు. ఇప్పుడు మనం అజ్జీ నూబుడేగా అతనితో అయితే మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడే ఆయన పొద్దు నుంచే మాకు అపాయింట్మెంట్ దొరకలేదు. ఎందుకంటే స్కూల్ పోయి ఇప్పుడే వచ్చిందాక. సరే ఇప్పుడే మనకు అవైలబుల్లో ఉన్నాడు. రమ్మంటే వీడికి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు మన అజ్జీ నూబుడే రౌడీ అన్నతో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అజయ్, అజ్జీ అన్న. నమస్తే అన్న. పొద్దుగాల నుంచి నీకోసం వెయిట్ చేస్తానమన్నా మీ ఇంటికి వచ్చి. నేను కొంచెం స్కూల్లో చిన్న పని ఉండే అట్లా వేయచ్చు. థ్యాంక్స్ అన్న ఇంటర్వ్యూకి ఒప్పుకున్నందుకు. ఈ రోజు సమయం నాకు ఇచ్చి గట్లా అనుకో తమ్ముడు. మన దగ్గర ఎవరైనా వచ్చినా కూడా మనం అలా చేస్తాం. మనం ఎప్పుడు మనం వాళ్ళని మంచి ఆపకించాం. మనం అర్థమైందా? ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. మీరు ఇట్లా మాట్లాడడం వల్లనే నీకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎక్కడన్నా అందరు కనిపిస్తే నేను పిచ్చి కొట్టుడు కొడతారు కదా కుక్కర్ వచ్చినట్టు. ఎందుకన్నా అట్లా తమ్ముడు? మేము తప్ప కుక్కం కూడా నాకు అందరు నమస్తే అన్న అజ్జాయన కూడా చదువుతారు. తమ్ముడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? అచ్చుతోడు అజ్జాయన అన్న నాకు కొంచెం సెకండ్ అన్న నాకు అన్న హగ్గు కోసం మినిమం ఒక ఆర్డర్లో ఒక 10 మంది 20 మంది దాకా వెయిట్ చేస్తారు తమ్ముడు. అర్థమైందా? నువ్వు అలా అన్న తప్పు. అదే ఇంకొక అన్నకు వేటి కాడ వినకు వేట కొడితే ఎలాగా? మీ తమ్ముడు కూడా కొడతాడట కదా నేను ఎప్పుడైనా కనబడితే సాగు కొడతాడట కదా. తమ్ముడు ఏ అన్న కడేస్తా కానీ తమ్ముడు మా తమ్ముడు అట్లా ఎప్పటి నీకు అట్లా ఎప్పుడు నువ్వే ఇంటర్వ్యూ కోసం మీద వేరే కాడ మా ప్యాంట్ దొరికింది అనుకున్నా. ప్యాంట్ వేసి మీకు ఇక్కడ ఒకటి ఇస్తుందన్న. మీ తమ్ముడు కూడా మాకు ఇందాక నేను ఫోన్ చేసిన. ఏదన్నా రానా ఒకసారి నాది కొంచెం మీ తమ్ముడు పక్కపంటే ఉన్నాడు అన్న. మా తమ్ముడిని కొట్టలేకపోతాను, ఎందుకంటే మా వాళ్ళని తిట్టుకుంటానని చేస్తారని మా తమ్ముడు కొట్టలేను. ఎందుకంటే రక్తబంధం కానీ నేను కొట్టలేదు. అందుకే మనమే చిన్నప్పటికి వెళ్ళి మనమే చేయలే అని ఆపకపోతే ఇద్దరు తలకాయలు వాళ్ళ కొట్టున్నారు కదా. అలాగా నూకేయకపోతే మళ్ళీ నా తలకాయ వాళ్ళ కూడా నేను నువ్వు పెద్ద నీకు అది పతారం నీకు భయపడా అన్న? ఇంత పాతారం ఉన్నా ఇంట్లో నడుతుంది అన్న. దేంగుడు అంత కానీ ఎక్కడ మీ తప్పుడు ఏ మాట అయినాడంట కదా. వినపోతే ఏం చేద్దామన్నా? నేను ఏం చేయాలి? స్కూల్ పోవారా అని చెప్పినా కూడా నిన్న తిడతాడట కదా. ఏం చేద్దాం? నన్నే పోపడ్డా అన్న స్కూల్. నేను పోతే నాకు జ్వరం వచ్చి వాళ్ళు నువ్వు దెంగేలా నన్ను చిడుకుంటా నన్ను చేస్తారు. కానీ ఇంటికాడ అన్ని అడగదే, బయట నడితే మన ప్రాతాపం అడుగు ఇంకొక అడుగు వాళ్ళని పిలిచి అడుగు నా ప్రాతాపం ఏంటో చెప్తారు వాళ్ళు వచ్చి. సరే అన్న, అయితే నేను ఇంకా బయట నేను అనుకోలే నీకు ఎంతమంది ఉన్నారో. తర్వాత నీతో పార్ట్ 2 కూడా తీస్తా బయట. సరే తమ్ముడు. ఇంకా ఏమన్నా లవర్స్ ఇట్లు ఉన్నారా అన్న? ఎవరన్నా లవర్స్ అంటే చాలా మంది నా ఇంట పడరు తమ్ముడు, కానీ సెట్ కాలే అది. అందరూ నా ఇంట పడతారు. నిబ్బా నిబ్బి అంటారు కాబట్టి తమ్ముడు బ్యాచ్ అన్న అట్లా మాట్లాడుతున్నా. ఫ్యాన్స్ చూసి అనుకోని నేసి పడతారు తమ్ముడు. ఏమో మాట్లాడతారు తమ్ముడు. మాటలు మంచిగా రావాలి తమ్ముడు, అది అర్థమైందా? నా నిబ్బా నిబ్బా అంటే ఏం తప్పు లేదన్న. చెప్పండి గాయస్, నిబ్బా నిబ్బా అంటే ఏమన్నా తప్ప? అన్న ఇప్పుడు స్కూల్ బ్యాచ్ ఏమంటారు? నిబ్బా 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 అన్నాను. అట్లా తమ్ముడు కొంచెం నేర్చుకోవాలి ఇంకా. సరే నిబ్బా నాకు గురించి తెలుసుకోవాలంటే నా ఫ్యాన్స్ అడుగు. నా ఫ్యాన్స్ చెప్తారు ఊర్లో అడుగు రే ఎక్కడ నన్ను అడుగు. నేను నా గురించి తప్ప మాట్లాడితే నేను నడి రోడ్ల మీద అంటారు. అర్థమైందా? ఇంకా నేర్చుకోవాలి నువ్వు. సరేనా? సరే అన్న. సరే అని చెప్పనా? వదిలేరు ఎంతమంది అది చెప్తలేము. వదిలేల గురించి చెప్పన్నా. నా ఇంట ఒక మినిమం పడతారు తమ్ముడు, కానీ నేనే దేక. నాకు నచ్చవు గసంటి అన్ని నేనే దేక. వాళ్ళు దేకరా నువ్వు దేకవాలా? నేనే దేక అన్నది. అవునన్నా, నాకు గసంటి నచ్చవే. ఊరికి వచ్చి నాగర్ వస్తారు కూర్చుంటారు అందరు మాట్లాడక నాకు ఆడాలంటే జెల్సీ అన్న. అందుకే నాకు నచ్చదు. నువ్వు ఇట్లనే ఇంకా కొన్ని బ్రోకర్ పనులు కూడా చేస్తావట కదా మధ్యలో వరుస మధ్యలో అట్లా బ్రోకర్ పనులు కూడా చేస్తావట కదా. నేను తమ్ముడు నేను ఒకరిని పెద్ద పెద్ద సెటిల్మెంట్ చేసిన రోజులు గుర్తున్నాయి, గుర్తుంచుకోవాలి. నేను మొన్న హైదరాబాద్లో ల్యాండ్ కబ్జా అంటే పోయిన వాడు మినిమం ఇట్లా ఎగిరిన వాడు మినిమం నీ అయితే ఉన్నాడు తమ్ముడు. ఇట్లా ఎత్తున్నాడు. మొత్తం ఉన్నా మీదకి వచ్చిండు. ఏం చేస్తావరా నువ్వు, ఏం చేస్తావరా నువ్వు మీదకి వచ్చిండు. వస్తే నేను ఫరక్ వాళ్ళు ఏంద్రా నువ్వు ఏంద్రా మా లైన్ తీసుకొని అని నా కత్త పక్క పండి గది ఉన్నది, గద తీసుకొని దెంగితే వాడి మూతి వాళ్ళు కుర్చీ మరత పెట్టి దెంగినట్ట కదా.
తమ్ముడు మనం కొట్టినాక మనం ఒక దెబ్బ తిన్నా తమ్ముడు, కానీ దెబ్బలు తింటా కానీ సరే 10 సరే మంది అన్న, దెబ్బలు నేను ఈ టాపిక్ ఎక్కడికి చాలా పెద్ద సీరియస్ వెళ్ళిపోతాను అన్న. నాకు లవ్ మ్యాటర్ చెప్పమంటే అన్న ఇక్కడ కొంచెం సీరియస్ లవ్ మ్యాటర్ ఏదంటే అది చెప్పన్న. చాలా మంది వచ్చింది తమ్ముడు, కానీ నాకు సెట్ కాలే అని నేను ఊరుకుంటా. ఎందుకు ఇక మనకి ఇష్టం లవ్లు వద్దు, లవ్ల వల్ల చాలా మంది మోసగాలు పోయిళ్ళు. ఇక నాకు ఇంకేం అలా బకరగానే అయితే కాలేను తమ్ముడు, నాకు ఈ లవర్లు వద్దు ఇవి వద్దు. చెప్పన్న ఇంకేంది విశేషాలు? సరే తమ్ముడు, నాకు కొంచెం ఫోన్ వస్తాక చిన్న సెటిల్మెంట్ ఉన్నాయి కానీ కూడా ఇష్టపడదేం కావాలట. నేను తర్వాత కలిసి వస్తానైనా ఇంకో ఇంత బుక్కడి ఇంత దూరం నుంచి వచ్చామన్న మళ్ళా. అలా తమ్ముడు నువ్వు పోయేటప్పుడు కొంచెం జాగ్రత్త పో, ఎందుకంటే నా గురించి వాళ్ళని అడిగి పోయేటప్పుడు జరగదు. నా గురించి తప్ప మాట్లాడకు, ఎందుకంటే నేను నరి రోడ్లే ఉంటాను. మళ్ళీ నేను వచ్చి ఆపయింది అనుకో ఇక నీ పరుగు పోతుంది తమ్ముడు, నీ యూట్యూబర్ నీ ఫ్యాన్స్ కి నీకు పరుగు పోతుంది. మళ్ళీ ఎప్పుడు రావాలి? మేము మళ్ళా మీరు పార్ట్ 2 గీటు అంటారు కదా, మళ్ళా మీరు చూసుకుందాం మనం. అదే అన్న, నేను ఈ బస్ స్టోరీ ఇంకా మాకు తెలియాలి కదా అని. అదే తమ్ముడు త్వరగా చూసుకున్నాము. సరే అన్న, సరే ఇంతటితో మన ఇంటర్వ్యూ అయిపోయింది గాయస్. మళ్ళీ పార్ట్ 2 తోని మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తా.